మొన్న మా ఫ్రెండ్ తెలుగు సాంప్రదాయాల ప్రకారం మ్యారేజ్ అయితే చేసుకోండి. ఇప్పుడు క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ మ్యారేజ్ అయితే జరుగుతుంది. మన సాంప్రదాయాలు వేరైన ప్రేమ ఒక్కటే. సో దానికి మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి అటెండ్ ఇంటికి వచ్చి మరి మా ఫ్యామిలీ అందరికీ ఇన్వైట్ చేశాడండి. సో వాడు చెప్పకపోయినా మేమైతే వెళ్ళిపోతాం, ఎందుకంటే మేము కాలేజ్లో జిగిరి దోస్త్. ఈ వీడియో పార్ట్ 2 క్రిస్టియన్ స్టైల్లో ఎలా జరిగింది అనేసి, వీడియో పార్ట్ 1 వచ్చేసరికి తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఎలా చేసుకున్నారు అనేది పార్ట్ 1లో ఉంటుంది. మీరు చూడాలనుకుంటే నా రీల్స్లో ఉంటుంది, చూడొచ్చు. ఇకపోతే ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే చాలా బాగుంది. టేబుల్ డైనింగ్ అయితే ఇచ్చారు. మా వెడ్డింగ్ వీడియో ఎప్పుడు పెడతామని అడుగుతున్నాడు. సో పెడతాను లేదా, ఒక 2 days టైం పడుతుంది, అవి 2 కలిపి పెడతానని చెప్పాను. బట్ మన దగ్గర వీడియోస్ చాలా లేట్ అవుతాయి కదా. యాక్చువల్గా నేను ఒక్కనే వెళ్ళి వద్దాం అనుకున్నాను, కానీ మా ఫ్యామిలీ అమ్మ వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. సో ఇంటికి వచ్చి చెప్పాడు, అదేవిధంగా వాడి ప్రేమతో వచ్చారండి. తర్వాత మా కాలేజ్ డిగ్రీ దోస్త్ అయితే కలిసారండి. ముఖ్యంగా మా బావ కాలేజ్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని ఒకరినొకరు ఆ తీపి జ్ఞాపకాలను మళ్ళీ నెవరు వేసుకుని న్యూ కపుల్స్కి కంగ్రాచులేషన్స్ చెప్పాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.